నమస్తే అందరికీ. నేను భార్గవ్. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గొడవలని ఆపడానికి మీనాక్షి నటరాజన్ ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టారు. అందులో కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ, చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ మందుల సామెల్, ఈ పంచాయతీలని గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం మనం. సో ఇంటర్నల్ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ ఫైర్ అయింది వీళ్ళందరి మీద. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మనం, మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారనుకుంటారు, అసలు మీరు ఏమనుకుంటారు మీరు అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది అందరికి. ఇంటర్నల్ మీటింగ్లో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. అది బయట వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు కాదు, అధికార పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు ఇవి. ఇక్కడ రాసిరు, మీకు చూపిస్తాను నేను. ఖమ్మం పరిస్థితులపై చర్చించాం రేణుకా చౌదరి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్తో చర్చించామని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ల పరిస్థితిని గూర్చి తెలుసుకున్నారని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్లు పుంజుకుంటున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు మేల్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అసంతృప్తితో ఉన్న పార్టీ నేతలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఇక్కడ ఈ లైన్ చూడండి ఒకసారి మీరు. ఇక్కడ ఈ లైన్ చూడండి. బీజేపీ బీఆర్ఎస్లు పుంజుకుంటున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు మేల్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె అన్నది. బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడం కాదు, ఆల్రెడీ అది బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది. ఓటు బ్యాంక్ ఎట్లుందో అట్లనే పదిలంగా ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హవా ఆ గాలిలో అట్లా కొట్టుకొని వచ్చింది కాబట్టి వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేక ఓట్లు వేసారు తప్ప వేరేదేం లేదు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉండొచ్చు అప్పుడు, కానీ ఓటు బ్యాంకు మాత్రం అట్లనే ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు ఏం చెప్తున్నది రేణుకా చౌదరి? మీరు నిద్ర లేవండి, మీరు ఇంకా పడుకొనే ఉన్నారు సోయి లేకుండా. అవతల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, వాళ్ళ ఓటు బ్యాంకు పెరుగుతుంది, వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, మీలాగా వాళ్ళు నిద్రపోవట్లేదు, నిద్ర లేవండి అని చెప్పి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చెప్తున్నది. మరి వాస్తవానికి ఆమె అన్నట్టు అదే పరిస్థితులు ఉన్నాయి గ్రౌండ్లో. మాలాంటోళ్ళు పోయి సాధారణ ప్రజలతో ఆ గ్రామాలలో రచ్చబండల మీద మైక్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తిట్టే తిట్లయితే కాంగ్రెస్ పార్టీని చెవులకి వెళ్ళి రక్తం వస్తుంది, పొట్టు తిడుతున్నారు. మరి అది ప్రభుత్వం వైఫల్యమే 100%. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి ఆయన అందరినీ కోఆర్డినేట్ చేయలేకపోతున్నాడా, రాష్ట్రాన్ని పరిపాలించలేకపోతున్నాడా సరిగ్గా? మంత్రులు అసలు రేవంత్ రెడ్డి మాట వింటున్నారా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే పని చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాట వినే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీలో. అందుకే కదా ఈ పంచాయతీలన్నీ. మందుల సామేలు, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లా కొట్టుకున్నారు మొన్న వాళ్ళ కార్యకర్తలు. కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ, ఎంత పంచాయతీ అయింది మొన్న. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఇట్లాంటి పరిస్థితులే ఉంటే కేసీఆర్ ఒక మాట చెప్తే ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్ అయిపోతారు అంతా. ఇన్ని పంచాయతీలు ఉంటాయా? సో ఎవరి వైఫల్యం ఇది? పార్టీ వైఫల్యమా, వ్యక్తుల వైఫల్యమా, దేని వైఫల్యం? సో కాబట్టి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన కామెంట్స్ అవి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అనే ఆ సంకేతాలు ఆల్రెడీ ఆమె ఇస్తున్నది కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నాయకులకి. మీరు నిద్ర లేకపోతే మీరు ఓడిపోతారు, వాళ్ళు గెలుస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పి ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. సో ప్రజల్లో ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థమైపోతుంది. చూద్దాం, భవిష్యత్తు అయితే ఇంకా పెద్దగా ఇంకా ఎన్నో సంవత్సరాలు లేదు, 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఇక మనం అది లెక్కలోకి తీసుకోవద్దు, అది ఎలక్షన్ పీరియడ్. ఒక 1 ఇయర్ మాత్రమే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో ఎన్నికలకు.